ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడేవాళ్ళ? ఏ ప్లేటర్ రాడేవాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ ఆమెను బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేటర్లు ఏమన్నా గొప్పోళ్ళ? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేటర్లని? ప్లేటర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేటర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నామో అన్నాడు. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా, రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటుంది, వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు బెయిల్ వచ్చేంత వరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఉందేమో చెప్పలే ఎవరు. ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్కి తాళాలు వేశారు. మీరు చూశారు కదా, స్టేషన్కి తాళాలు వేసి బేడీలు వేశారు. అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట. ఏంటిది? ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా, విలనా? సినిమాల్లో విలనా? నేను మనవి చేస్తున్నా, నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్లి లోపలేసామంటున్నారుగా. ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు. మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది. తక్షణం సస్పెండ్ చేయండి. ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ.